అందరికీ నమస్కారము. ఈరోజు ఈ వీడియో ద్వారా మీరు జ్యోతిష్యానికి సంబంధించింది కాదు. నేను ఒక ఆర్టిఫిషియల్ చెట్టు ఒకటి కొనడం జరిగింది. నా యూట్యూబ్ ఛానల్ స్టూడియో కోసము. ఇది అందంగా ఉన్నదా? లేదా? అని మాట పక్కన పెడితే, దీనిని కొనాలి అనుకున్న వారు ఎవరైనా ఉంటారు కదా! వారికి ఉపయోగపడుతుందన్న ఉద్దేశం చేత ఈ యొక్క వీడియో చేయడం జరుగుతుంది. ఇది అందరికీ ఉపయోగపడుతుందని నేనైతే అనుకోవడం లేదు. ఇది ఎవరైతే కొనాలి అనుకుంటారో వారికి మాత్రం ఉపయోగకరంగా మాత్రం ఉంటుంది. అసలు ఈ చెట్టు రూ. 640 పెట్టి ఫ్లిప్‌కార్ట్‌లో నేను కొనడం జరిగింది. కొంచెం సమయము లేకపోవడం కారణంగా రిటర్న్ పాలిసీ ఏదైతే ఉంటుందో దాన్ని దాటిపోయి ఉన్నది. ఇప్పుడు టైం కూడా లేదు నాకు రిటర్న్ పెట్టడానికి కూడా. సరే నాకు యూట్యూబ్ ఛానెల్‌కైతే సరిపోతుంది. పెద్దగా నాకు ఇబ్బందైతే లేదు. కాకపోతే వారు అంటే ఫ్లిప్‌కార్ట్ వారు నాకు చెప్పినది అంటే అక్కడ డిస్‌ప్లేలో ఉన్నది ఏమిటంటే 4 అడుగుల హైట్ ఉంటుంది అని చెప్పి ఉన్నారు. కాకపోతే ఇది 4 అడుగుల హైట్ మాత్రం లేదు. 3 అడుగుల 6 ఇంచులు మాత్రము దీని హైట్ ఉన్నది. ఫోటో మనం చూసినప్పుడు డిస్‌ప్లేలో చాలా అందంగా కనపడుతూ ఉంటుంది గదా! ఫ్లిప్‌కార్ట్‌లో. కానీ ఇది అంత అందంగా కూడా లేదు అనిపిస్తుంది. అంటే చక్కదనం కూడా లేదు. నాకు యూట్యూబ్ స్టూడియోకి కోసం గాబట్టి నేను ఒక మూలన పెట్టుకోవడానికైతే ఇబ్బంది లేకుండా వాడుకోవచ్చు. కానీ ఈ చెట్టుని ఏదైనా మామూలు ఇళ్లల్లో చక్కగా అందంగా పెట్టుకుంటాము. లేదా కబోర్డ్స్ దగ్గర పెట్టుకుంటాము. లేకపోతే సోఫా సెట్ పక్కన పెట్టుకుంటాము అనుకుంటే మాత్రము అది అంత అందంగా ఏమి ఉండదు. కాబట్టి ఈ చెట్టుని కొనాలి అనుకున్నవారు ఆర్టిఫిషియల్‌గా ఉన్నది కాబట్టి బావుంటుందనుకున్నవారు అంటే డిస్‌ప్లే చూసి మోసపోవద్దు. క్వాలిటీ అయితే పర్వాలేదు అంతే. కానీ మీకు అనుకున్నటువంటి అందం అయితే రాకపోవచ్చు. కాబట్టి ఈ చెట్టునేమి కొనొద్దు. నా యొక్క ఆలోచన ప్రకారం అయితే ఎవరు కూడా ఈ చెట్టుని కొనవద్దు. ఎందుకంటే బెటర్‌గా ఉన్నదాని ఆప్షన్ చూసుకోండి. లేదా ఆఫ్‌లైన్‌లో కొనుక్కోవడము మంచిది. కాబట్టి ఈ వీడియో అందరికీ ఉపయోగపడుతుందని అయితే నేను అనుకుంటున్నాను. కొందరికి ఉపయోగపడినా సంతోషమే.